ఎంతోమంది ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి శాశ్వతమైనటువంటి నిత్యత్వంలోనికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది అయితే, మనం ఊహించనిది మనకు ఇష్టం లేనటువంటి స్థలంలోనికి వెళ్ళిన వారు కూడా అనేక మంది కనపడుతుంటున్నారు. ఏదేమైనప్పటికీ మనం నేటికి సజీవులుగా ఉన్నాము. దేవుడు ఈ ప్రపంచం నుంచి అనేక మందిని భయంకరమైన విపత్తుతో సుమారు 1 కోటి మంది పైచిలకు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టారు. నేడు మనం సజీవులుగా ఉన్నాము. మన శక్తి చేత, మన యొక్క బలం చేత, మన ఆరోగ్యం చేత కానీ కాదు. అది కేవలం దేవుడి ఉచితమైనటువంటి కృప. కాబట్టి ఈ ప్రపంచంలో మనకిచ్చినటువంటి ఈ శేష జీవితం ఏదైతుందో, దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఓ ప్రణాళికను కలిగి ఉన్నాడు. మనకి ఇంకా ఆయుష్ను పొడిగించాడు. తన ఉద్దేశాలను మన పట్ల నెరవేర్చుకోవడానికి దేవుడు తన ప్రేమను మన ఎడల ఎల్లడిపరిచి ఉంటున్నాడు. కాబట్టి మిగిలిన జీవితకాలం అంతయు దేవుని యొక్క పరిచర్య, దేవుడి కంటే గొప్పది ఏదీ లేదని మనం బ్రతకడానికి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి దేవుని వల్లరా, దేవుడు మన జీవితాల్లో ఇచ్చిన ఈ అవకాశము చాలా గొప్పది. అందరం బాగున్నాము. మనలోనే అనేక మంది ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి మన కుటుంబాల్లోనే చాలామంది వెళ్ళిపోయారు. ఈ పరిస్థితులు ఇవన్నీ మనం చూస్తుంటున్నప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ మన జీవితానికి నెమ్మదినిచ్చేదేంటి, మన జీవితానికి ఆనందాన్ని ఇచ్చేదేంటి, దేనిని బట్టి మనం ధైర్యపడగలము అని ఎప్పుడూ మనం ఆలోచిస్తూ ఉంటుండాలి. దేనిని బట్టి మనకు సంతోషం కలుగుతుంటుంది. క్షణాలలో జీవితాలు తారుమారవుతున్నటువంటి స్థితిగతులు, రోజుల వ్యవధిలోనే ఎన్నో మార్పులు చేర్పులు సంతరించుకుంటున్నటువంటి పరిస్థితి, ఇవన్నిటిని బట్టి మనలో కూడా చిన్న ఆందోళన అనేది ప్రారంభమైనటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి ఎన్నో మనం తర్ఫీదు పొందుతూ, ధైర్యాన్ని తెచ్చుకుంటూ, అనేకమైన నిర్ణయాలు తీసుకొని దేవుని కొరకు ఒక బలాన్ని సంతరించుకోవాల్సినటువంటి గడియలు మనకు ఆసన్నమయ్యాయి. పడుకుంటే నిద్ర పట్టని స్థితి. ఒకవైపు కుటుంబం కనపడుతుంటుంది, ఓవైపు సమాజం కనపడుతుంటుంది, ఒకవైపు సేవా బాధ్యతలు మనకు కనపడుతుంటుంటాయి, ఆత్మల భారం కూడా మన కళ్ళ ముందు కనపడుతుంటుంటుంది. ఈ జీవిత ప్రయాణంలో, ఈ రక్షణలోనికి వచ్చిన మన జీవితాల్లో ఓ ప్రణాళికాబద్ధంగా మనం ముందుకు వెళుతూ ఉంటుండాలి. అందుకని మన భౌతికమైన జీవితంలో ప్రారంభంలో మన కుటుంబ పోషణ కొరకు ఏవో చేసుకుంటుంటుంటాం. కొద్ది కాలం తర్వాత అది మనకి సరిపోదు అన్నట్టుగా మరలా ఏదో ఒకటి చేయాలని నిర్ణయాలు తీసుకుంటుంటాం. మరలా కొద్ది కాలం తర్వాత ఒక వయసు వచ్చేంత వరకు ఓ స్టెబిలిటీ లేని స్థితిలో మనం పోషణ నిమిత్తం కోసం చేసుకునే పనులు ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటుంటాయి. ఏదో పని చేసుకుంటాం, దీనివల్ల మనకు ఆదాయం సరిపోవట్లేదని ఇంకేదో చివరికి ఒక వయసు వచ్చేస్తుంటుంది. ఆలోపు మనం స్థిరపడతాము, లేదంటే ఈలోపు మన పిల్లలు మన చేతికి అందుతారు, వారు కుటుంబానికి కాస్త అండగా ఉంటారు, కుటుంబం సజావుగా సాగిపోతూ ఉంటుంటుంది. అంటే ఈ భౌతికమైన జీవన విధానములో ఒక ప్రణాళిక మనకు కనపడుతూ ఉంటుంటుంది. ఈ ప్రణాళికలో మనం వెళ్ళిపోతుంటుంటాము. ఎక్కడన్నా చిన్న మేమరపాటున మనం ఉంటే నష్టాలలోనికి మనం వెళ్ళిపోయి, కుటుంబము ఎక్కడైనా తప్పుడు నిర్ణయాలు మనం తీసుకుంటే శాశ్వతంగా నష్టపోయే పరిస్థితులు కూడా లేకపోలేదు. అప్పుడు అనుకుంటాం, ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయము సరి అయినది కాదు, ఆ రోజు నేను సరి అయిన నిర్ణయం తీసుకుంటే ఈరోజు నా కుటుంబం ఇలా ఉండేది కాదని అనేక సార్లు మన కుటుంబాల గురించి మనం తీసుకున్న నిర్ణయాల వల్ల సంతోషించిన వారు ఉన్నారు, మనం తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టపోయి బాధపడిన వారు కూడా ఉన్నారు. అంటే భౌతికమైన జీవితంలో మనం తీసుకున్న నిర్ణయాలు సంతోషాన్ని ఇవ్వచ్చు, మనకి దుఃఖాన్ని ఇవ్వచ్చు. సంతోషాన్ని ఇచ్చినంత మాత్రాన గొప్ప ఏం కాదు, దుఃఖాన్ని ఇచ్చినంత మాత్రాన నష్టమేమీ లేదు, మరలా మనం తిరిగి పుంజుకోవచ్చు. కానీ రక్షణ జీవితంలో పొరపాటు జరిగిందనుకోండి, తిరిగి దాన్ని సరిచేసుకోవడం అనేది అవకాశం ఉండదు. ఈ భౌతికమైన జీవితంలో ఎన్నిసార్లు మనం ఒడిదొడులకులోనైనా తిరిగి మనం నిలబడటానికి ప్రయత్నం చేస్తుంటుంటాం, ఏదో రకంగా కాలం వెళ్ళబుచ్చుకుంటుంటాం. విశ్వాస జీవితంలోనికి వచ్చేసరికి కనుక ఒక ప్రణాళిక, ఒక విజన్, ఒక క్రమం అనేది లేకుండా మనం తొట్టిల్లితే, ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత
ఇంతవరకు మనం చేసింది సరి అయినది కాదు అని మనకు అర్థమైనప్పుడు దానివల్ల మనం ఏమీ సంతరించుకోలేం. కాబట్టి ఈ సువార్త పరిచర్యలో రక్షణలోనికి వచ్చిన మనము ముందున్నటువంటి మన జీవిత కాలంలో దేవుని వల్లరా మనం చేస్తున్నటువంటి పరిచర్య అనేది ఏదైతుందో, ఒకటి మనకు ధైర్యాన్ని ఇవ్వాలి, రెండు దేవుడు అనుకుంటున్నట్టుగా మనం నడుస్తున్నామనే తృప్తి మనకి ఉండాలి. కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు అని పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళడానికంటే ముందు మన విధానం ఏంటని ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఎప్పుడూ మనం ఆలోచించింది ఏంటంటే వ్యక్తిగతంగా పరిశుద్ధత అనేది మన జీవితాలకు చాలా ప్రాముఖ్యం. నేను చెడిపోయినప్పుడు దేవుని మాటలు చెప్పడానికి నాకు అర్హత లేదు. సమాజాన్ని దేవుని వైపు మళ్లించడానికి సిద్ధపడుతున్న మన జీవితాల్లో వ్యక్తిగతంగా నేను పరిశుద్ధంగా ఉండాలి. ఇది మన క్రీస్తు సంఘముల నినాదం. ఇది మనకి మన గురి ఏంటి, మనం ఈ దేన్ని బేస్ చేసుకొని మనం వెళుతున్నాము అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే వ్యక్తిగతమైన పరిశుద్ధత మొదటిది, రెండు మన కుటుంబపు రక్షణ, మూడవది సంఘముతో సహవాసము, నాలుగవది ఆత్మల భారం. వ్యక్తిగత పరిశుద్ధత నాకు లేనప్పుడు, నా కుటుంబమే రక్షణలో లేనప్పుడు, నా కుటుంబం సంఘంతో సహవాసము లేనప్పుడు ఆత్మల భారం కలిగి నేను నడిచినంత మాత్రాన ఒరిగేదేమీ లేదు. ముందు నేను బాగుండాలి, నా కుటుంబాన్ని బాగు చేసుకోవాలి, నా కుటుంబంతో కలిసి సంఘముతో సహవాసాన్ని కలిగి ఉండాలి, ఆ తదుపరి సువార్త పరిచర్యలో నేను బయటికి వెళ్ళాలి. ఇది మన మనసులో పెట్టుకొని యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చూడగలిగితే పిల్లరా, 8వ వచనంలో దీనికి దగ్గరగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాడు తన శిష్యులతో. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో, అయినను ఆయన మరణించి తిరిగి లేచి 40 రోజులు వారి మధ్య ఉండి 11 మారులు కనపడి వారితో చెప్పుతున్న మాట, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతుంటారు. కాబట్టి మీరు యెరూషలేములోను, రెండవది యూదయలోను, మూడవది సమరయలోను, ఆ తదుపరి భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండెదరు అంటున్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతాడు. ఈ శక్తిని మీరు సంతరించుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే లోకములోనికి సువార్తను తీసుకుని వెళ్ళాలి. నాకు సాక్షార్థంగా నా గూర్చి ఈ ప్రపంచానికి మీరు చెప్పాలి అని చెబుతూ ముందుగా ఎక్కడ ప్రారంభించమన్నాడు అంటే, 1 యెరూషలేములోను, 2 యోదయలోను, 3 సమరయలోను, ఆ తదుపరి భూదిగంతము. యెరూషలేము అనగానే వారి వ్యక్తిగతము, యూదయ అనగానే వారి కుటుంబము, సమరయ అనగానే మార్పు చెందిన అన్యజనులు, క్రైస్తవులు, భూదిగంతములు అనగానే సర్వ ప్రపంచం. అంటే యేసుక్రీస్తు వారి ఈ మాటల్లో ఉన్న భావాన్ని మనం లోతుగా ఆలోచిస్తే, మీరు శక్తి పొందిన తర్వాత మీరు సువార్తను ప్రకటించండి. ఇందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే, ముందు యెరూషలేము అంటే నువ్వు బాగుండాలి, 2 యూదయ నీ కుటుంబం బాగుండాలి, 3 సమరయ అంటే సువార్త, ఇది ఒక రక్షణలోనికి వచ్చిన క్రైస్తవ్యాన్ని సంఘముతో సహవాసాన్ని కలిగి ఉండాలి, 4వది మీరు భూదిగంతముల వరకు సువార్తను ప్రకటించాలి. అంటే ఈ సువార్త పరిచర్య అనేది ఒక క్రమాన్ని సంతరించుకుంటుంది. ఈ క్రమంలోనే మీరు వెళ్ళాలని యేసుక్రీస్తు వారు శిష్యులకు బోధిస్తుంటున్న విధానం చూడండి. అంటే ముందు నీకు కావాలి మాటలు, నీ కుటుంబానికి కావాలి నా వాక్యము, నీ సంఘానికి కావాలి నా వాక్యము, ఆ తర్వాత నువ్వు బోధిగంతముల వరకు లోకములోనికి వెళ్ళాలి. ఇది ప్రాసెస్. ఈ కోణములోనే మీరు సువార్తను తీసుకొని వెళ్ళాలి. అంటే నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, సంఘముతో సహవాసం కలిగి ఉండాలి, తదుపరి రక్షణ, ఆత్మభారం కలిగి రక్షణలోనికి నడిపించుటకు బోధిగంతముల వరకు నువ్వు వెళ్ళాలి. ఇది యేసుక్రీస్తు వారు చూపినటువంటి క్రమం దేవుని వల్ల. అందుకని మన నినాదం కూడా ఏంటో తెలుసా? వ్యక్తిగత పరిశుద్ధత, కుటుంబపు రక్షణ, సంఘముతో సహవాసము, తదుపరి ఆత్మల భారం. లేదు యేసుక్రీస్తు చెప్పింది వద్దు,
నేను బూదిగంతముల వరకు నా వ్యక్తిగత రక్షణ, నా కుటుంబం, సంఘాన్ని పక్కన పెట్టేసి నేను బూదిగంతముల నుంచి నేను వచ్చేస్తానని ఒకవేళ మనం అనుకున్నాం అనుకోండి, రివర్స్లో మనం వచ్చామనుకోండి, అది ఫలించే పరిచర్య కానే కాదు. రివర్స్లో మనం వస్తే ఏం జరుగుతుందో తెలుసా? బూదిగంతముల వరకు వెళ్ళి మనం సువార్త చెప్పామనుకోండి, అప్పుడు బూదిగంతపు ప్రజలు ఏమంటారు? ముందు నీ క్రైస్తవులకు చెప్పుకోరా అంటారు మన ఎమ్మటే. రివర్స్లో మనం వస్తే, లేదు క్రైస్తవ సమాజానికి మనం చెప్పడానికి మనం వెళ్ళిపోయామనుకోండి, వాళ్ళు ఏమంటారు? ముందు నీ కుటుంబానికి చెప్పుకోబ్బా అంటారు. అవునా కదా? నీ కుటుంబానికి చెప్పుకో ఫస్ట్, మాకు చెప్పడానికి ముందు నీ కుటుంబాన్ని సరి చేసుకో. పోనీ మన కుటుంబానికి మనం స్టార్ట్ చేసామనుకోండి, మన కుటుంబం ఏమంటుంది తెలుసా? ముందు నువ్వు మారురా, నువ్వు మారకుండా మాకెందుకు చెప్తున్నావు అంటే మళ్ళీ ఎక్కడికి వచ్చింది? మొదటికి వచ్చేసింది. చూసారా? ఇది యేసుక్రీస్తు వారికి తెలుసు, మళ్ళీ మొదటికి వస్తుంది. ఈ మొదటికి వచ్చే క్రమం అనేది ఒకటి ఉంది కాబట్టి ఇదంతా ఎందుకు? ముందు నువ్వు మారు, నీ కుటుంబాన్ని మార్చుకో, సంఘంతో చక్కటి సహవాసాన్ని కలిగి ఉండు, ఆ తర్వాత నీవు బూదిగంతముల వరకు నా సువార్తను తీసుకొని వెళ్ళాలి. కానీ సమాజం ఏమనుకుంటాను తెలుసా? లోకం ఏముంటుందండి? ఇంట గెలిచి రచ్చ గెలవాలంటే ఇంట్లో ముందు గెలువురా నాయన, ఆ తర్వాత బయటికి గెలువు. ఇంట్లో గెలవకుండా బయట గెలిస్తే తెలుసుకో. బైబిల్ ఏముంటుంది? ఎవడైనను తన ఇంటి వారును బాగుగా పాలించని ఎడలవాడు దేవుని సంఘమును. ముందు నీ ఇల్లు, ముందు నీ ఇల్లు. నీవు ఇంట్లోనే గెలవనప్పుడు సంఘములోనికి వచ్చి నువ్వు గెలవలేవు, సమాజములోనికి వచ్చి నువ్వు గెలిచే అవకాశము లేదు. ఇంట గెలిచి రచ్చన గెలవాలి, ఇంట గెలిచి రచ్చన గెలవాలి. ఇది మనం అంటున్న మాట. ప్రభువు కూడా అదే చెప్తున్నాడు, ముందు నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, సంఘముతో సహవాసం కలిగి ఉండాలి, చివరికి నీవు ఆత్మల భారాన్ని కలిగి బయటికి వెళ్ళాలి. కానీ ఈరోజు ఎలా మారిపోతుంది సమాజం అంటే, నేను బాగా లేకపోయినా పర్వాలేదు, నేను మంచి చెప్తే చాలు, నేను మంచి చెప్తే చాలు, నేను ఎలాంటివన్నీ అయితే మీకు ఎందుకు? దీనికి మనం చెప్పే ఎగ్జాంపుల్ ఏంటి? మనం చెప్పే ఎగ్జాంపుల్ ఏంటి ఆలోచించండి. డాక్టర్ చెడ్డవాడైతే ఏంటి? మనకు వైద్యం ఇస్తున్నాడు కదా, చూసారా? మనం అడ్జస్ట్ అయిపోవడం. డాక్టర్ చెడ్డోడైనా మనకు వైద్యాన్ని, అది లోకనీతి. లోకనీతి దేవుడి నీతితో ఎప్పటికీ సరిపోదు. లోకనీతి ఏంటంటే డాక్టర్కు రోగం ఉన్నా మనకు వైద్యాన్ని ఇస్తాడు. అది ఆధ్యాత్మికమైన జీవితం కాదు, భౌతికమైనది, భౌతికం. బైబిల్ ఏం చెబుతుందంటే, నీవు చెడిపోయి నువ్వు 10 మందిని బాగు చేయవలసిన అవసరత లేదు, నువ్వు బాగుండి 10 మందిని బాగు చేయడానికి నువ్వు బయటికి వెళ్ళాలి. నీవే చెడిపోయినప్పుడు 10 మందికి బాగుండండి అని చెప్పే రైట్ మనకు లేనే లేదు. దేవుని వాళ్ళరా, మనం బాగుండాలి, మనం బాగుండాలి. మనం ఏమనుకుంటామంటే మన కుటుంబపు సాక్ష్యం బాగోదు, మన వ్యక్తిగత జీవితము బాగోదు, లోకాన్ని మాత్రం ఉద్ధరించడానికి చాలామంది ప్రపంచంలోకి అడుగు పెడతారు. వాళ్ళ జీవితంలోనికి వెళ్ళి మనం చూసినప్పుడు ఇదిగో సమర్పణ జీవితము లేదు, సరి అయిన సాక్ష్యము కూడా లోకంలో కనపడదు. దేవుని వల్ల మనం ఎవరినో తప్పుపట్టడం కాదు, కానీ కాలం ముగుస్తుంటున్నప్పుడు, మన సమయం అయిపోతుంటున్నప్పుడు ఎక్కడైనా మేమరపాటున మనం ఉన్నామనుకోండి, దేవుని వల్లరా మన విశ్వాస జీవితం ఇంతకాలం గడిపింది బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోతుంటుంది. ఏమైపోతాం ఆలోచించండి. ఓ క్రమం అనేది చాలా ప్రాముఖ్యం. క్రమం లేకపోతే ఎక్కడ మనం సక్సెస్ అవ్వం. చదువులో ఒక క్రమం ఉంటుంది. ఎక్కడి నుంచి చదవాలి మనం? ఆ నుంచి బండిరా వరకు చదవాలి. ఏబిసిడీలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఏ నుంచి జెడ్ వరకు చదవాలి. నేను జెడ్ నుంచి వచ్చేస్తాను నీకండి. ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుంది అసలు ఈ విద్య? ఆలోచించండి. నేను ఆ చివరి నుంచి వచ్చేస్తానంటే అసలు విద్య అసలు పిచ్చోడైపోతావు, కన్ఫ్యూజన్లో పడిపోతాం, మనకు అర్థం కాదు. ఒక క్రమం, ఈ క్రమంలో మనం వెళ్ళాలి. క్రమం లేకపోతే ఏదైనా ఖరాబ్ అయిపోద్ది. వంట వండుతారు మన స్త్రీలు, కూర వండేటప్పుడు ఎంత క్రమం ఉంటుంది చెప్పండి? మామూలు క్రమం ఉండదు. ఒక ఆయన అంటాడు, ఏ కూర వండినా అసలు కథ అంతా తాలింపులేనే ఉంటుందండి అంటున్నాడు. ఎమ్మ తాలింపు అంత గొప్పదా తాలింపు? ఏంటి బ్రదర్ అంటే, ముందు స్టవ్ వెలిగించాలి, దాని మీద పాత్ర పెట్టాలి, పాత్రలో ఏమన్నా కొద్ది గొప్ప వాటర్ ఉంటే అది మాడిపోయేంత వరకు ఉంచి, పాత్ర వేడైన తర్వాత నూనె పోయాలి. నూనె పోసిన తర్వాత ఏం చేయాలంటే, నూనె మంచిగా సలసల కాగినప్పుడు అప్పుడు ఏం చేయాలి? ఉల్లిగడ్డలు వేయాలి. ఒకవేళ నూనె కాగకముందు ఉల్లిగడ్డలు అయితే కూర అయిపోయినట్టు అయితే వేస్ట్ అంటున్నాడు ఆయన. నూనె కాగాలి ముందు, నూనె కాగిన తర్వాత ఉల్లిగడ్డలు వేయాలి, ఉల్లిపాయలు వేయాలి. ఆ ఉల్లిపాయ కూడా ఎలా వేగాలంటే దోరగా వేగాలట, గోల్డ్ కలర్లోకి రావాలి. అది మాడింది అనుకోండి,
ఉల్లిగడ్డ మాడితే కూర అయిపోయినట్టే అంటున్నాడు. అమ్మా అంటే కథంతా ఉల్లిగడ్డలనే ఉంది, చూసారా? కథంతా ఉల్లిగడ్డలనే ఉంది. కొంతమందికి మనం ఇళ్ళలో చేస్తాం, ఉప్మా పెడుతుంది భార్య, ఆ ఉప్మాలో ఉల్లిగడ్డ చూస్తూ ఉంటుంది కదా, ఇలా పట్టుకుంటుంది, మసి అయిపోయింది. అంటే ఎప్పుడు వేసింది తల్లి? ఉల్లిగడ్డ పని అయిపోయింది, అంటే ఉప్మా పని అయిపోయింది. కొంతమంది తాలింపు వేస్తారు, పిచ్చి టేస్ట్ ఉంటుంది. ఆవిడ చేతిలో ఉన్నదేంటి, ఈవిడ చేతిలో లేనిదేంటి చెప్పండి? అంటే ఒక కూర వండడానికి, ఒక వంట చేయడానికి ఒక ప్రాసెస్, ఒక పద్ధతి. ఇదేం లేదండి, నేను నూనెకి బదులు ముందు నీళ్ళు పోసేస్తాను, నీళ్ళు వేడైన తర్వాత నూనె పోతాం అన్నాం అనుకోండి, అది మనుషులు తినేదేనా? లేదు దేవుని వాళ్ళరా. ఒక క్రమము, ఒక పద్ధతి అనేది ఒక టేస్ట్నిస్తుంది, సంతృప్తినిస్తుంది మనకు అనుకుంటున్నప్పుడు దేవుని వాళ్ళరా, బైబిల్ కూడా ప్రపంచానికి మనం అందించే క్రమంలో ఒక పద్ధతి, ఒక క్రమం. ఈ క్రమం అనేది మనకు సంతృప్తినిస్తుంటుంది, ఒక రుచిని మనకిస్తుంటుంది. అదే చెప్తున్నాడు మన ప్రభువు. ఇదిగో మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, బూదిగంతములందంతటా నాకు మీరు సాక్షులై ఉంటారు. ముందు మీరు మారండి నాయన, మీ కుటుంబాన్ని మార్చుకోండి నాయన, సంఘముతో సహవాసాన్ని కలిగి ఉండండి నాయన. ఆ తర్వాత నీవు సమాజములోనికి నా పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళండి. ఈ క్రమంలో మనం ఉండాలంటే ఇక్కడ ప్రధానంగా మనకి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ముందు మన బ్రతుకును ఒక సాక్షార్థంగా దేవునికి చూపెట్టాలి. అంటే మాటలు తగ్గించాలి, మన బ్రతుకును ఎక్కువగా దేవునికి చూపించాలి. ఎంతగా మనం మాటలు తగ్గిస్తే అంత మంచిది. మన బ్రతుకుతో ఎదుటివానికి పాఠం కావాలి తప్ప మన నోటి మాటతో ఎదుటివానికి పాఠం చెప్పుడు కాదు దేవుని వల్ల. యేసుక్రీస్తు జీవితంలో మనం అదే కదా అనేకసార్లు చూసాం, విన్నాం. ఆయన చెప్పింది తక్కువ, ఆయన బ్రతికింది ఎక్కువ. ఆయన మాట్లాడింది తక్కువ, ఆయన మౌనమే ఎక్కువ. ఆయన మౌనమే ఎక్కువ దేవుని వల్ల. ఎందుకు అని మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ప్రపంచం మన మాటల కంటే మన ప్రవర్తననే ఎక్కువగా గమనిస్తూ ఉంటుంది. మన మాటల్ని ఎవరు పట్టించుకోరు. అందుకే బైబిల్ కూడా ఏం చెబుతుంది? వినుటకు వేగిరపడువారును, మాటలాడుటకు నిదానించువారును, కోపించుటకు నిదానించువారునై మీరుండండి. దేనికి మాత్రం ఆతృత పడాలట? దేనికి వేగిరపడాలి? కంగారు అయిపోవాలి, త్వరగా అంటే దేనికంటే వినడానికి. మనది రివర్స్. వినడానికి ఎగిరపడతామా? మాట్లాడడానికి వేగిరపడతాం. ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, మధ్యలో ఒకటి దూరి మాట్లాడతారు, నువ్వు ఆగురబే అంటే మీరంతా మాట్లాడతారు, నేను మాట్లాడుద్దా? అంటే నేనే అంత వేస్ట్గానే? అరే మీవేమంటున్నావు, నువ్వేమంటున్నావు రక సాగురా, అంతేలే మీరు మాట్లాడొచ్చుగా, నేను మాట్లాడకూడదు. రివర్స్. మనం వినడానికి ఇష్టపడం, మాట్లాడడానికి ఇష్టపడతాం. కానీ దేవుడు ఏమంటుందంటే వినడానికి బాగా వేగిరపడండి, మాట్లాడడానికి నిదానించండి. ఎందుకు అంటే విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. మనిషి మాటలలో దోషం ఉంటుంది, అది పాపములోనికి మనిషిని తీసుకొని వెళ్ళిపోతుంటుంది. మనకు తెలియకుండానే కొన్నిసార్లు విస్తారంగా మనం మాట్లాడుతుంటాం. మన సబ్జెక్ట్ కాదు, మనకు సంబంధం లేనే లేదు. ఎవరిదో ఇష్యూని మన కళ్ళ ముందు పెట్టుకుని మనం మాట్లాడతాం. అయినా వాళ్ళు అలా చేయకుండా ఉంటే బ్రదర్ బాగుండేది, నీకెందుకు నాకెందుకు అసలు, ఈ గోడ ఇటు కట్టకుండా ఇటు కడితే ఇంకా బాగుండు అంటాడు. నీకు అవసరమా? మరి ఈ ఒక 2 లక్షలు కట్టి చూపెడతాడు. మాట్లాడడానికి ఏది రూపాయి ఖర్చు అయ్యేది కాదు కదా. ఏది మాట్లాడినా మనకు రూపాయి ఖర్చు అయ్యేది కాదు. కాబట్టి మాటలు విస్తారంగా వచ్చేస్తుంటాయి. దీనివల్ల ఏమైపోతుందంటే సంబంధం లేని విషయాల్లో మనం తలదూర్చడం వల్ల మనకు తెలియకుండానే దోషులుగా మనం మారిపోతుంటాం. ఎందుకు అంటే బైబిల్ ఏమంటుందంటే మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమందు లెక్క ఒప్ప చెప్ప వలయును. వ్యర్థమైన మాట అంటే మనది కాని మాట, మనకి సంబంధం లేని మాట, మనకు అవసరము లేని మాట. ఈ సబ్జెక్టు నువ్వు ఎందుకు మాట్లాడావని దేవుడు మన అడిగాడు. మనకు అక్కడ ఆన్సర్ ఉండదు. నీకు అవసరమా? మధ్యలో ఇద్దరు ఒక విషయం మాట్లాడుకుంటూ మధ్యలో కూడా తలదూర్చాడు. నీకు అవసరమా ఏంటి? నీకు అవసరం అనగానే తలదించుకొని వెళ్ళిపోతాం. నిజంగా మనకు అవసరం లేదు, మరి ఎందుకు తలదూర్చాం? మనుషులే మీకు అవసరం అని మన అడుగుతుంటున్నప్పుడు దేవుడు ఒకరోజు మన అవసరం అన్నాడు అనుకోండి. ఈరోజు చాలామంది సమాజంలో జరుగుతున్నది ఏంటంటే మాటలు పెరిగిపోతున్నాయి, చేతలు తరిగిపోతున్నాయి,
బ్రతుకు సాక్ష్యము లేకుండానే మాటల్లో దోషములోనికి పాపములోనికి వెళ్ళిపోతుంటున్నారు దేవుని వల్ల. ఆ స్థితి మన జీవితంలో ఉండకూడదు. క్రైస్తవుడు అనగానే బ్రతికేవాడు తప్ప మాట్లాడేవాడు కాదు. దేవునికి మాట్లాడేవాడు ఇష్టం ఉండదు. మౌనంగా ఉండి బ్రతికినవాడు ఎక్కువగా ఇష్టంగా ఉంటాడు. కానీ ఈరోజు సమాజం మనం చూస్తున్నప్పుడు మాటలు విస్తారమైన మాటలు మాట్లాడుతూ దోషములోనికి వెళ్ళిపోతుంటుంటారు. దీనివల్ల ప్రమాదంలోనికి వెళ్ళిపోతారు. తెలుసా, పరలోకముందున్న కన్న తండ్రి దేవదూతలకు చెప్పాడట, భూమి మీద ఎవడెవడు పాపం చేస్తున్నారో పాపాల చిట్ట మొత్తం రాయండి నాయన అన్నాడట దేవదూతలకి. దేవదూతలు పాపం చేసిన వాడిని, నేరం చేస్తున్న వాడిని లిస్టు రాస్తున్నారు. ఈయన ఈ పాపం చేశాడు, ఈవిడ ఈ పాపం చేసింది, ఇతను ఈ పాపం చేశారు. వాళ్ళ పని ఏంటంటే ఇందులో నేరం ఎవరిది అని క్లియర్ కట్గా వాళ్ళకి తెలుసుకొని వాడి మీద నేరం రాయడం. ఈ టైమింగ్లో ఇతను ఈ తప్పు చేశాడు. దేవదూతల పని రికార్డ్ అయిపోతుంటుంది అక్కడ, మనకు అర్థం కాదు. ఇవన్నీ పాపాలు రాయడానికి దేవదూతలు లోకంలో సంచరిస్తూ ఉంటున్నాయి. ఒకరోజు ఏం జరిగిందంటే దేవదూతలే కన్ఫ్యూజన్లో పడిపోయినట్టు, ఒక నేరం ఎవడి మీద రాయాలో అర్థం కాక. చూసారా, దేవదూతలే కన్ఫ్యూజన్లో పడిపోయినట్టు. మామూలు నేరం కదా అది. ఏంటింతకు ఆ నేరం అనగానే ఒక ఆయన తన కూతురు వివాహం చేసి చక్కటి విందు చేశాడట. ఆ విందుకు అనేక మందిని పిలిచాడు. విందుకు అనేక మందిని పిలిచినప్పుడు ఆ విందు భోజనం తిన్న అనేక మంది ప్రాణాలు కోల్పోయారట, చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు అని ఆరాధీశారు దేవదూతలు. ఏం జరిగిందంటే ఆకాశంలో ఒక గద్ద ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఓ పామును నేల మీద దాన్ని కరుచుకొని దానికి ఆహారం కోసం గద్ద పామును తీసుకొని వెళ్ళిపోతుందట. అప్పుడు ఏం చేసిందంటే ఈ పాము రివర్స్ అయ్యి గద్దను కరవడానికి ఇది ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ గద్ద దాన్ని తప్పించుకున్నది. ఆ పాము నోటి నుంచి వచ్చిన విషము వెంటనే ఇదిగో డ్రాప్స్గా ఇదిగో జారి కింద పడింది. ఎక్కడ పడింది? సరిగ్గా వంట పాత్రలో పడిపోయింది. కింద మూతలు లేవు, వేడివేడి భోజనం కదా, మూతలు తీసి పెట్టాడు విందులో. గద్ద పావునెత్తుకొని పోతుంది. ఆ పాము విషాన్ని చిమ్మింది. ఆ విషం నేల మీద ఉన్న వంట పాత్రలో పడింది. ఆ వంట తిన్నటువంటి అనేక మంది చచ్చిపోయారు. జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు దేవదూతలు, ఏం చేద్దాం అసలు, ఎవరిది తప్పు? వీడు భోజనాలు పెట్టాడు కాబట్టి తప్పు వీడిదే అని అనుకున్నారట. అయినా కూడా చంపటానికే భోజనం పెట్టింది ఇంటోడు? చెప్పండి, ప్రేమతో పెట్టాడు, ప్రేమ విందు కాబట్టి పాపం అతను తప్పేం లేదు. అతను పాయిజన్ కలిపితే తప్పు, అతను నేరం లేదు అనుకున్నాయి దేవదూతలు. రైట్, ఈ నేరం ఎవరిదంటే గద్దది. ఇదే కదా పావునెత్తుకొని పోతుంది. నేరం గద్ద మీద రాద్దాం అనుకున్నాయట. కానీ ఆ కోణంలో ఆలోచిస్తే ఇవే అనుకుంటే, అయినా గద్ద ఆహార పదార్థం ఏంటి? పాములు, ఎలకలు, కప్పలు ఇవే కదా. దాని ఆహారం కోసం అదొక పావునెత్తుకొని పోతుంది. పాపం దాని ఏం తప్పు ఉంది? కాబట్టి నేరం గద్ద మీద రాయడానికి కూడా మనకు రైట్ లేదు అనుకుంది. లేదు విషయాన్ని జిమ్మిన పాముది అనుకుని పాము మీద రాద్దాం అనుకునేట. పాము మీద రాద్దాం అనుకోగానే మళ్ళీ దేవదూతలు ఆలోచన, అయినా పాముది ఎందుకు తప్పు అవుతుంటుంది? తన శత్రువు వచ్చి తనని ఖర్చుకొని తీసుకెళ్ళిపోతున్నప్పుడు తనకున్న ఆయుధం వల్ల ఒకటి విషము దానికి ఎక్కించటం. ఆ ప్రయత్నంలో దాన్ని కరవడానికి ప్రయత్నం చేసింది, దానిలోంచి విషము రాలింది. తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో విషము రాలింది తప్ప అసలు పాముది కూడా తప్పు కాదు. మరి ఈ 25 మంది సావు ఎవరి పేరు మీద రాయారు దేవదూతలు? ఇప్పుడు ఆలోచించండి. మనం చెప్తామా? మనమైతే ఏం చెప్తాం చెప్పండి? ఇప్పుడు మనల్ని అడిగాడు అనుకోండి దేవుడు, ఈ నేరం ఎవరిది నాయనంటే మనం ఏం చెప్తాం చెప్పండి? దేవుడి దగ్గరికి దేవదూతలు వెళ్ళాట, ప్రభువా జరిగిన విషయం అయితే ఇది, నేరం ఎవరి పేరు మీద రాయాలో మనం కన్ఫ్యూజన్లో పడ్డం, మాకు అర్థం కావట్లేదు, మీరే చెప్పండి అంటే దేవుడు అన్నాడట, కొద్దిసేపు వెయిట్ చేయండి నేనే చెప్తాను అన్నాడట. ఈలో 25 మంది చచ్చిపోయారు కదా, ఊరంతా వచ్చేసారట. అయ్యో బిడ్డ ప్రాణం పోయింది, అయ్యో 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 అని అందరు అనుకుంటారు. ఓ 10-20 మంది ఒక పక్కన చేరి, వీడికి మంచి శాస్తి జరిగిందిరా, వీడు బిల్డప్ ఇచ్చి పెళ్లి చేసి పెద్ద మొనగళ్ళకి వీడు భోజనం పెట్టి వాని ఆడంబరం చూడు, వాని కథ చూడు, ఆయన బాగానే సంపాదించాడు, వీనికి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందిరా, ఎవరిని ముంచిండో. సరిగ్గా శాస్తి జరిగింది. ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు, తీసుకొని వెళ్ళిపోతారు. సరిగ్గుంది, వీడికి మంచి శాస్తి జరిగింది అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారట. దేవుడు దేవదూతలను పిలిచిన ఆయన ఆ నేరం గీల మీద రాయనడట. ఎవరి మీద? నేను చెప్పుతా ఆగండి అన్నాడు దేవుడు. చెప్పుతా ఆగండి అని చెప్పిన దేవుడు అప్పుడు అన్నాడట, దేవదూతలను పిలిచిన ఆయన, ఇంతసేపు మీరు అన్న నేరం ఉంది చూసారా, గా టీం మీద రాసేయండి అన్నాడట.
వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళకి ఏమైనా అవసరమా? అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలంటే, విస్తారమైన మాటలలో దోషముండక మానదు. సంబంధము లేని విషయంలో తలదూర్చారు, సంబంధం లేని పాపాన్ని కూడగట్టుకున్నారు. ఏమండి, ఇందులో ఉన్న నీతి ఏంటో తెలుసా? మనం కూడా చాలాసార్లు మనకు తెలియకుండా నేరస్తులుగా మిగిలిపోతుంటుంటాం. జాగ్రత్తగా ఉండాలి. అందుకన్నాడు, వినుటకు మీరు వేగిరపడండి, మాటలాడుటకు నిదానించండి. వాళ్ళకి తెలియదు, నీకు అవసరమా, నాకు అవసరమా, అతను ఎందుకు విందు చేశాడో. అయ్యో, ఇంతమంది ప్రాణాలు పోయాయి, పాపం వాడు ప్రేమతో కదా పిలిచాడని సహాయం చేయవలసి, మాట సహాయం చేయవలసినటువంటి మనుషులు మాట సహాయానికి బదులు మట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటున్న దుస్థితి ఈరోజు లోకంలో కనపడుతుంది. దేవుని అయినా దేవదూతలే కన్ఫ్యూజన్లో పడితే మీరెవరు మాట్లాడడానికి? చూసారా? కాబట్టి ఈరోజు మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనకు ఉండవలసింది ఏంటంటే వ్యక్తిగత పరిశుద్ధత, మన కుటుంబపు రక్షణ, ఇదిగో సంఘముతో సహవాసము, ఆ తదుపరి ఆత్మల భారం. మనమే బాగులేనప్పుడు ఆత్మల భారం కలిగి మనం ముందుకెళ్ళవలసిన అవసరత లేదు. దేవుని వల్ల దేవుడితో మన సహవాసం ఉండాలి, దేవుడితో మన బంధం ఉండాలి, దేవుడితో మన ఫ్రెండ్షిప్ కొనసాగుతూ ఉంటుండాలి. అది దేవుడు మన కోసం ఎంతకైనా దిగొస్తాడు తెలుసా? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం కలిగి ఉన్నటువంటి మన తండ్రి ఒకరోజు మోసేని ఎక్కడికి రమ్మంటున్నాడు? కొండ మీద కలుసుకుందాం వచ్చే అన్నాడు. ఏ కొండ? సీనాయి కొండ. దిగిపోతున్నాడు, దేవుని మహిమ దిగిపోతుంది. చూసారా? ఓ మనిషి కోసం పరలోకాన్ని విడిచి సీనాయి కొండ మీదికి తన మహిమను దించుతున్నాడు. అంటే దేవుడు మనిషికి దగ్గర అవ్వడానికి ఎంత దిగొస్తుంటున్నాడో మనకు అర్థం కావాలి. దేవుని వల్ల ఒకరోజు కొండ మీదికి వచ్చాడు, ఒకరోజు మందిరములోనికి వచ్చాడు, ఒకరోజు మానవ హృదయములోనికి వచ్చాడు. నేను మీలో నివసించాలనుకుంటున్నాడు. ఈరోజు క్రైస్తవ సమాజంలో దేవునితో మన సహవాసం ఉంది అని ఒకవేళ మనం అనుకుంటే దేవుని వల్ల, ఆ రోజు మోషే గారు దేవుణ్ణి కలుసుకోవడానికి ఓ స్పాట్ ఉంది, అది కొండ. యేసుక్రీస్తు కాలంలో, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఇదిగో శిష్యులతో మాట్లాడుతున్నారు. శిష్యులతో యేసుక్రీస్తు వారు కూడా కలుసుకుంటున్న ఒక స్థలం ఉంది. అదే స్థలము గలిలయ కొండ. పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి మనం చూడగలిగితే మత్తయి సువార్త 4:23 చూడండి ప్రియులారా. 4:23 సమాజ మందిరముల్లో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు గలిలయ అందంతటా సంచరించను. ఎక్కడ సంచరిస్తున్నాడు? గలిలయ అనగానే ఒక ప్రాంతము. గలిలయ అందంతటా సంచరించుచున్నాడు. 25 కూడా ఏమంటున్నాడు? గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ అను ప్రదేశములలో నుండి, యోర్దానునకు అవతల నుండి బహు జనసమూహములు ఆయనను వెంబడించిరి. అంటే గలిలయ ప్రాంతములో ఆయన ప్రకటిస్తూ ఉంటున్నాడు. 5వ అధ్యాయం 1వ వచనంలోకి రాగానే వెంటనే ఏమంటున్నాడు ఇక్కడ చూడగలిగితే, ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండెను. కొండ ఎక్కి కూర్చుండు. ఏ కొండ ఇంతకది? గలిలయ ప్రాంతములోని కొండ. దానికి మరో పేరే గలిలయ కొండ. గలిలయ కొండ అంటే ఆయన తొలి వర్తమానము, ప్రారంభపు ప్రస్థానము ఓ కొండ మీద ప్రారంభించాడు. అది గలిలయ కొండని మనకు అర్థమైతే దేవుని వల్ల ఆయన ప్రసంగానికి ముందు ఏం జరిగిందో తెలుసా? ఆయన కొండ ఎక్కి కూర్చుండెను. ఆయన కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చెను. ఎప్పుడు ఆయన ప్రసంగాన్ని ప్రారంభించాడు? ఇది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఏంటంటే, ఆయన కొండ ఎక్కి కూర్చుండగా అప్పుడు ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చెను. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగో బోధించను. శిష్యులు రాకముందు బోధించలేదా? లేదు. చూసారా? అంటే యేసుక్రీస్తు నాకు ముందు ప్రపంచం కాస్త పక్కన పెడితే నా తదనంతరము ఈ బాధ్యతలు చేపట్టవలసినటువంటి నా శిష్యులు ఎవరైతే ఉన్నారో ముందు వీళ్ళకి సబ్జెక్ట్ ఎక్కాలి. వారి బుర్రలో ఉండాలి. అప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రభు, శిష్యులు వచ్చి ఆయన దగ్గర కూర్చున్న తర్వాత నోరు తెరిచి ఇలాగో బోధించను. అంటే శిష్యులు వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాడు. చూసారా? అంటే సేవా బాధ్యతను తీసుకుంటున్న మన జీవితాల్లో ఒక సేవకుడి తదనంతరము లోకానికి బాధ్యతను తీసుకుని పోవలసినటువంటి శిష్యుడు సేవకుడి నోట నుంచి వచ్చే మాట ముందు వినాలి. లేదు అంటే మనం ప్రమాదములో
పడిపోతాం దేవుని వలన. యేసుక్రీస్తు తన శిష్యులకు ముందు చెప్పాలి, వాళ్ళు లేకుండా వీళ్ళకి బోధించామనుకో, ముందు వీళ్ళకి కావాలి, వీళ్ళకి కావాలి. వాళ్ళు వచ్చి కూర్చున్నారు, కూర్చున్న తర్వాత నోరు తెలిసి ఆయన ఎలాగో బోధించను అంటే గలిలయ కొండ మీద యేసుక్రీస్తు ఇదిగో ప్రసంగాన్ని ప్రారంభిస్తుంటున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16-18 వచనాలు కూడా మీరు చూడగలిగితే పిల్లరా, 28వ అధ్యాయం 16వ వచనంలో 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. ఏం నిర్ణయించిండట ప్రభు? యేసు తమకు నిర్ణయించిన. వీళ్ళకెందుకు నిర్ణయించాడు? దేనికి నిర్ణయించాడు అంటే మనం కలుసుకునే స్పాట్ ఏది? అది అన్నమాట. అంటే సేవకులు శిష్యులు ప్రత్యేకంగా నాయకుడితో కలిసే స్థలం ఒకటి ఉంటుంది దేవుని వలన. అందుకని సెమినార్లో కూడా మేము ఏం చేస్తామో తెలుసా, మేము 6 సేవకులు ఉన్నాం, మేము కలుసుకునే ప్లేస్ ఒకటి ఉంటుంది, మీకు ఎవరికి తెలియదు. ముందు అక్కడ కలుసుకున్న తర్వాత స్ప్రెడ్ అయిపోతాం ఎటోళ్ళటే. ప్రతిరోజు మార్నింగ్ మేము చేసే పని ఏంటో తెలుసా, ముందు మేము కలుసుకోవడానికి ఒక ప్లేస్ నిర్ణయించుకుంటాం. ప్రతి సెమినార్లో మేము 6 కలిసి ఈరోజు స్థితి ఏంటి, ఈరోజు దేవుడి సహాయం మనకు కావాలని ముందు మోకరించి ప్రార్థించుకొని, ఆ తర్వాత మంచి చెడు మాట్లాడుకొని అక్కడ నుంచి ఎవరి క్లాసుకు వారు వెళ్ళిపోతుంటాం. అంటే బోధ చేయడం ఒక ఎత్తు అయితే నాయకుడితో కలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యము దేవుని వల్ల. మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థలం ఉండాలి, ప్రత్యేకమైన స్థలం. యేసుక్రీస్తుకు శిష్యులతో ఒక ప్రత్యేక బంధం ఉంది. అంటే సమాజానికి బోధిస్తున్నాడు ఒకవైపు అనుకుంటే, మరోవైపు ఆయన చేస్తున్నది ఏంటో పర్సనల్ మీట్ అనేది ఒకటి ఉంది శిష్యులతోటి. యేసు తమకు నిర్ణయించినటువంటి గలిలయ కొండ, మాట మరలా చదవమ్మా. 11 మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. గలిలయలోని కొండకు నిర్ణయించాడు యేసుక్రీస్తు ఒకరోజు. కింది మాటలో 18 వచనం, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. ఎక్కడ చెప్తున్నాడు? కొండ మీద వీళ్ళని ప్రత్యేకంగా తీసుకెళ్ళండి. నాయన, నేను మరణించి తిరిగి లేచాను, ఇదిగో నాకు సర్వ అధికారము ఇయ్యబడినది. ఒకరోజు నేను మీకేం చెప్పాను? నశించిపోతున్న ఇశ్రాయేలీయుల దగ్గరికి నేను మిమ్మల్ని వెళ్ళమన్నాను. ఈరోజు నేనే చెబుతున్నాను, నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కాబట్టి ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. మీకు నిర్ణయించిన కొండ, ఓ మోషే గారికి నిర్ణయించిన కొండ సీనాయి కొండ అనుకుంటే, ఇశ్రాయేలులకు ఆజ్ఞలు దేవుడు ఇస్తుంటున్నప్పుడు నాయకుడైన మోషే గారితో మాట్లాడడానికి సీనాయి కొండను నిర్ణయించుకుంటే, దేవుని వాళ్ళరా సమాజానికి సువార్తను ప్రకటించడానికి శిష్యులను పంపుతున్న ప్రభువు గలిలయ కొండను సెలెక్ట్ చేసుకున్నాడు, వాళ్ళతో ప్రత్యేకంగా కలుస్తుంటున్నాడు. అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 32వ వచనం కూడా మీరు చూడగలిగితే, 32వ వచనంలో ఏమంటున్నాడో చూడండి పిల్లలు. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదను. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా ఎక్కడికి వెళ్తాడట? శిష్యులు ఎక్కడున్నారో వెతుక్కుంటూ వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. ఒక కొండ నిర్ణయించాడు, ఆ కొండ దగ్గర మనం కలుసుకుందాం. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా నేను గలిలయలోనికి ఆ కొండకు వెళ్ళిపోతాను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు లేవగానే ఎక్కడికి వెళ్తున్నాడు? కొండ దగ్గరికి వెళ్తున్నాడు. 28వ అధ్యాయము 7వ వచనం నుంచి చూడండి ఎంత చక్కగా ఉంటుందో. 28వ అధ్యాయము 7వ వచనం నుంచి పిల్లరా, ఆయన మృతులలో నుంచి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు మీరు తెలియచేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఎక్కడికి వెళ్తున్నాడు? కొంతమంది స్త్రీలు అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ దేవదూత కనబడి వారితో మాట్లాడుతుంటూ ఏ సమాచారాన్ని వారికి ఇస్తున్నారో తెలుసా? ఆయన లేచాడు. లేచి ముందు ఎక్కడికి వెళ్తున్నాడు? యేసు వారికి నిర్ణయించిన ఒక కొండ, నా శిష్యులతో నేను మాట్లాడాలనుకొని వారికంటే ముందుగా గలిలయలోని కొండకు వెళుతున్నాడు దేవుని వల్ల. అంటే బోధను ఎక్కడ వారికి అందిస్తున్నాడో మనకు అర్థం కావాలి. మనం కలుసుకునే స్థలం ఒకటి ఉంది. ఏమండి, మోషే గారు ఇశ్రాయేలులతో ఉన్నప్పుడే దేవుడు మాట్లాడొచ్చు కదా.
మోషే నీకు ఒక విషయం చెప్పాలని ఇశ్రాయేలులకు వినబడకుండా మోషే గారితో మాట్లాడొచ్చు కదా. ఎన్నోసార్లు మోషేతో దేవుడు ఆ రీతిగా మాట్లాడినప్పటికీ పర్సనల్గా సమాజానికి అందించే కొన్ని మాటలు ఉన్నవి, అవి పర్సనల్గానే నేను మాట్లాడాలనుకున్నాడు. సీనాయి కొండకు తీసుకొని వెళ్ళిపోయాడు దేవుని వాళ్ళరా. యేసుక్రీస్తు ఇదిగో అనేక సార్లు శిష్యులతో ఎన్నో మాట్లాడి ఉంటున్నాడు, కానీ పర్సనల్గా కొన్ని మాట్లాడేటివి ఉన్నాయి, అవి సమాజానికి అందించవలసినవి. ఇదిగో వారిని ప్రత్యేకంగా ఇదిగో గలిలయ కొండ మీదకి తీసుకొని వెళుతున్నాడు. ప్రియులారా, ఆ కింది మాటలు చదవండి. మీకంటే ముందుగా వెళుతున్నాడు, 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పిన వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని వారక్కడ నన్ను చూతురని వారికి తెలియదు. నా సహోదరులకు దయచేసి ఈ సమాచారం మీరు చెప్పండి అని ఇదిగో అక్కడ కనబడిన వారితో ప్రభువు చెప్తున్నాడు. నా సహోదరులు ఉన్నారు, ఇదిగో మీరేం చేయండి అంటే వాళ్ళకంటే నేను ముందు ఆ కొండకి వెళ్తాను, అక్కడ నన్ను వాళ్ళు చూస్తారు, వారిని త్వరగా రమ్మని చెప్పండి అని ప్రభువు చెబుతున్నాడు. చూసారా, ప్రభువు చెబుతున్నాడు. అంటే దేవుడితో మాట్లాడడానికి, దేవుడితో కలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైన స్థలం మనకు కనపడుతుంటున్నప్పుడు నాయకుడుగా మోషేకు సీనాయి కొండ మీద కనపడ్డాడు. నాయకులైన అపోస్తలులకు ఇదిగో యేసుక్రీస్తు వారు తిరిగి లేచి గలిలయ కొండ మీద కనపడుతుంటున్నారు. మరి ఈరోజు మనం కలుసుకునే కొండేది? గలిలయ కొండకి వెళ్ళిపోదామా? యెరూషలేము పరిసర ప్రాంతాల్లోకి ఛార్జీలకు డబ్బులు ఉన్నాయా? పోనీ అక్కడికి వెళ్తే ఆయన కలుస్తాడా? ఈరోజు మనము కలుసుకోవాలి. మనకి ఒక పర్వతం కావాలి, మనకి ఒక కొండ కావాలి. చెప్పండి దేవుని వాళ్ళని, ఎక్కడుంది ఆ కొండ? అది సీనాయి కొండనా, గలిలయ కొండనా? ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడే ఒక కొండ మనకు అవసరం. లోతుల్లోనికి వెళ్ళి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఒకరోజు ధర్మశాస్త్రం అనేది భౌతికమైనది అయితే రాను రాను కాలాల్లోనికి రాగానే ఆధ్యాత్మిక స్థితిలోనికి ఇదిగో బోధను దేవుడు మార్చేశాడు. మనకు అర్థం కావాలి. ఒకరోజు కనబడుతున్న కొండ, ఒకరోజు కనబడుతున్నటువంటి పర్వతము ఈరోజు వచ్చేసరికి మరలా మనల్ని ఒక కొండ మీదనే కలుసుకుందాం అన్నాడు దేవుడు. తెలుసా, మనము ఒక పర్వతం మీదనే కలుసుకుందాం అన్నాడు. ఈ పర్వతము ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనములో, అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. కొండల కంటే ఎత్తైన కొండ ఒకటి ఉంది అంటున్నాడు. అంచె దినములలో యెహోవా మందిర పర్వతము ఇదిగో పర్వత శిఖరముల మీద స్థిరపరచబడి అన్యజనులు అనేకులు తండోపతండాలుగా దానిలోనికి వచ్చేదరు. ఓ పర్వతం ఉంది, దేవుని పర్వతము, అది పర్వత శిఖరముల మీద కొండల కంటే ఎత్తుగా అది స్థిరపరచబడుతుంది అంటున్నాడు. అది సీనాయి కొండ కంటే గొప్పది, అది గలిలయ కొండ కంటే గొప్పది, అదొక మహాపర్వతము. అక్కడ మీట్ అవుదాం మనం అన్నాడు దేవుడు. దేవుని వాళ్ళరా, మీకా గ్రంథము 4వ అధ్యాయంలో కూడా ఈ మాటను మనం చూడగలిగితే మొదటి వచనములో అంచె దినములలో యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఏమంటారండి? కింద మాట చదవమ్మా. ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వచ్చేదరు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులోని ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళుతుంది. ఆ పర్వతం మీద నుంచి దేవుని వాక్యం బయలు వెళుతుంది ఆ పర్వతం మీద నుంచి అన్నాడు. ఒకరోజు సీనాయి కొండ మీద మోషే ఒక్కడే, ఒకరోజు గలిలయ కొండ మీద అపోస్తలులు మాత్రమే. కానీ ఈరోజు ఈ కొండల కంటే ఎత్తైన ఒక మహాకొండ ఉంది. ఇక్కడ అందరనగానే అన్యజనులు అందరూ ప్రవాహము వచ్చినట్టు ఈ పర్వతం మీదకి వచ్చేస్తారు అంటున్నాడు. ఈ పర్వతం మీదకి వచ్చేస్తాను. ఏమై ఉంటుంది చెప్పండి ఆ పర్వతం? ఈ పర్వతంలోనికి అందరు వస్తారు. ఇక్కడ నాయకుడు యేసుక్రీస్తు వారు ఉంటారు. ఆ రోజు గలిలయ కొండ మీద ఇదిగో 11 మంది శిష్యులు కనపడుతున్నారు. ఇదిగో సీనాయి కొండ మీద ఒక మోషే గారు కనపడుతున్నారు. అంచె దినములలో దేవుడు స్థాపించిన ఇదిగో మందిర పర్వతము పర్వత శిఖరముల మీద కొండల కంటే ఎత్తుగా ఉంటుందన్నాడు. అది కొండ అనగానే కొండ కాదు, అది మందిర పర్వతము అన్నాడు. మందిర పర్వతము అన్నాడు.
ఏంటెందుకు మందిర పర్వతం? ఆలోచించండి. దేనిని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? దేనిని గురించి చెప్పాలి అనుకుంటున్నాడు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూడగలిగితే ప్రియులారా, మందిరం అనగానే సొలొమోను గారు కట్టించిన మందిరం అనే ఆలోచనలోనికి మనం వెళ్ళొచ్చు. కానీ దేని గురించి చెబుతున్నాడో 2వ అధ్యాయం 5వ వచనం పేతురు గారు మొదటి పత్రికలో చెబుతున్నాడు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములు అగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుచు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. యెహోవా మందిర పర్వతము కొండల కంటే ఎత్తుగా ఉన్నది. ఏంటింతకి ఈ మందిరం అనగానే, ఒకరోజు మందిరములో బలులను అర్పించారు, ఇక్కడ ఆత్మ సంబంధమైన బలులను అర్పిస్తారు. ఆ మందిరము ఏంటి అనగానే మీరే అన్నాడు. మీరే అనగానే ఎవరు? సంఘం. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారు, యేసుక్రీస్తు స్థాపించి వెళ్ళిపోయినటువంటి సంఘముని ఒక పర్వతము కంటే గొప్పదిగా దేవుడు చూపెడుతున్నాడు. చూడండి, దేవుని వల్ల దేవుడు చూపెడుతుంటున్నాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనము చివరి మాట చూడండి ప్రియులారా. ఒక ప్రణాళికబద్ధంగా దేవుడు ఒక క్రమాన ఈ పరిశుద్ధ గ్రంథములో ప్రతి మాటను పొందుపరిచాడు ప్రియులారా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 35వ వచనం చివరి మాటలో, చేతి సహాయము లేక తీయబడిన ఆ రాయి, అక్కడ ఒక చక్కటి మాట రాయబడింది. చేతి సహాయము లేక తీయబడిన ఆ రాయి సర్వభూతలమంత మహా పర్వతం అనే పదం ఇక్కడ మరలా వస్తుంటుంది. యెహోవా మందిర పర్వత శిఖరముల మీద కొండల కంటే ఎత్తుగా స్థాపించబడుతున్నది అంటున్నాడు. ఏంటింతకు ఆ పర్వతం అనగానే, నెబుకద్నెజరు ఆ కలలో ఒక భయంకరమైన ప్రతిమ కనపడుతుంటుంది. ఈ ప్రతిమ సంగతి ఏంటి అని దానియేలు గారిని అడిగినప్పుడు దర్శనంలో ఆయన చెబుతున్నాడు, చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఆ ప్రతిమను తుత్తునీయులుగా చేసింది, దాన్ని బుగ్గి చేసేసింది. ఆ తర్వాత ఈ రాయి ఏమైందనగానే సర్వభూతలమంత మహా పర్వతమైంది అన్నాడు. ఏంటింతకు ఈ రాయి సర్వభూతలమంత మహాపర్వతమైంది అన్నాడు. 44వ వచనం, అదే 2వ అధ్యాయం చూడండి. 44వ వచనం ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడిని మనం చూడగలిగితే, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని భూమి మీద స్థాపించబోతున్నాడు. దానికి ఎప్పటికీ అంతము లేదు. ఆ రాజ్యము దానికి పొందిన వారికి గాక మరి ఎవరికిని దక్కదు. దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యం ఎలాంటిదంటే, ఇదిగో చేతి సహాయము లేక తీయబడిన ఆ రాయి సర్వభూతలమంత మహా పర్వతమైంది అనగానే, ఏంటింతకు ఈ పర్వతము, ఆ రాయి ఏంటనగానే, ఆ రాయి ఎవరో కాదు, ఇదిగో నిషేధించబడిన రాయి మూలకు తలరాయి ఆయను, అది మహనీయుడైన యేసుక్రీస్తు దేవుని వల్ల. అంటే యేసుక్రీస్తుతో ప్రారంభించే ఒక మహా సంగ్రామము, ఓ మహా ప్రణాళిక అనేది దేవుడు ఎంత ప్రణాళికతో రాసుకుంటూ వస్తుంటున్నాడు చూడండి. అంటే ఈరోజు సంఘాన్ని దేవుడు దేనితో పోలుస్తుంటున్నాడో తెలుసా? ఇది ఒక మహాపర్వతం. మీరు 4 ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, మీరు 1000 మంది ఉండొచ్చు, మీరు ఎంతమంది ఉన్నారన్నది కాదు. సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు అయితే, ఈ యేసుక్రీస్తు అనే ఈ మహాపర్వతం ఎంత పెద్దదంటే సర్వభూతలమంతా మహాపర్వతం అనగానే ప్రపంచాన్ని అంతటినీ విస్తరించింది ఈ పర్వతం. అందుకని అమెరికాలో పోతే యేసుక్రీస్తుని ఎరుగని వారు ఉండరా? నువ్వు అమెరికా పోతావా, ఆస్ట్రేలియాకి పోతావా, పాకిస్తాన్కి పోతావా, ప్రపంచంలో నువ్వు ఏ మూలకెళ్ళు, అక్కడ క్రీస్తును తెలుసుకున్న వారు ఉంటారు. క్రీస్తు ఆ ప్రాంతానికి పరిచయస్తుడై ఉంటాడు. అంటే ఈ రాయి ఎంత పెద్దదైంది? సర్వభూతలమంతా మహాపర్వతం. అంటే మోషే గారితో సీనాయి కొండ మీద మాట్లాడాడు. ఇదిగో అపోస్తలులతో గలిలయ కొండ మీద మాట్లాడాడు. నేడున్న ప్రపంచ మానవాళితో కూడా ఒక పర్వతం మీదనే మాట్లాడుతున్నాడు. ఆ పర్వతం ఏదో కాదు, ఇదిగో ఇదే సంఘం. ఈ సంఘమే ఆయన నిర్ణయించినటువంటి పర్వతం. అందుకని మీరు త్వరగా గలిలయ కొండ మీదకి వచ్చేయండి, నేను అక్కడ ఉంటున్నాను. మోషే నువ్వు ఇమ్మీడియట్గా వచ్చేయాలి సీనాయి కొండ మీద, నేను అక్కడ వెయిట్ చేస్తున్నాను. ఈరోజు యేసుక్రీస్తు వారు కూడా అంటున్నారు, మీరు త్వరగా వచ్చేయండి, మనం కలుసుకునే ఒక ప్లేస్ ఉంది కదా, మనం కలుసుకునే ఒక స్పాట్ ఉంది కదా, మీరు వచ్చేసేయండి అనగానే, ఏమండి ఇక్కడికి రావాలి, మనం ఈ కొండ దగ్గరికి రావాలి, ఇక్కడ నుంచి ఆయన మాటలను నింపుకొని మనం సర్వభూతలమంతనికి మనం వెళ్ళిపోవాలి. ఇదిగో సమస్త భూజనులకు మనం ఈ సువార్తను ప్రకటించాలి. ఇక్కడికే రాకుండా వెళ్ళిపోతే ఏముంటుంది చెప్పండి? నేను రానండి, రాకపోయినా కూడా నేను దేవుళ్ళలో ఉన్న చాలామంది అనుకుంటుంటారు.
నేను రాకపోయినా, నేను సంఘానికి దూరంగా ఉన్నా, నేను దేవునిలో ఉన్నా. నువ్వు దేవునిలో ఉన్నావు అనేటోడు సంఘములో ఉంటాడు. ముందు అది క్రమం. ముందు వ్యక్తిగత పరిశుద్ధత, 2 కుటుంబపు రక్షణ, 3 సంఘముతో సహవాసము, 4 సువార్త పరిచర్య, ఆత్మల భారం. నాకు సంఘముతో సహవాసం వద్దు, నేను పరిచర్యలో ఉన్నానంటే అది దేవుడు ఒప్పుకునేది కాదు. నీకు సంఘములోనూ సహవాసం కలిగి ఉండాలి. అది దేవుడు కోరుకునే దేవుని వల్ల. అందుకని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉంటారు తెలుసా, ప్రారంభ కాలంలో ఆయన చెప్పేది ఏంటంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. మరలా ఒకనాటికి వచ్చేసరికి ఏమన్నాడు, నేను నిజమైన ద్రాక్ష వల్లిని అన్నాడు. ఇప్పుడు గొర్రెలకు మంచి కాపరా లేకపోతే ద్రాక్ష వల్ల, ఏదింతకి మహనీయుడైన యేసుక్రీస్తు? ఎందుకు ఇది చెబుతున్నాడు, ఎందుకు గొర్రెల కాపరి అంటున్నాడు, ఎందుకు ద్రాక్షావల్లి అంటున్నాడని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే దేవుని వల్ల, ప్రారంభ కాలంలో క్రైస్తవుడి జీవితము ఒక గొర్రె లాంటిది. కాపరిగా యేసుక్రీస్తున్నాడు. అందుకని కాపరి అనేవాడు గొర్రెలను రోడ్డు మీద తోలుకొని వెళ్తున్నప్పుడు గొర్రెలన్నీ ఇటుకొని అటుకొని వెళ్తుంటుంటాయి. కాపరి ఏం చేస్తుంటాడు చెప్పండి? అన్నిటిని మార్గంలో పెట్టుకుంటూ పోతుంటుంటాడు. సరైన మార్గంలో పెట్టుకుంటూ పోతాడు. ఒక గొర్రె పక్కకి వెళ్ళిపోతుంది, మళ్ళా దాన్ని లైన్లో పెట్టేస్తుంటుంటాడు. అంటే గొర్రె అనేది సైడ్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. దాన్ని కాపరి మరలా మందలోనికి తీసుకొని వస్తాడు. అది క్రైస్తవ జీవితంలో తొలినాళ్ళు. ఒక కాలం వచ్చేసరికి మన జీవితం ఏంటో తెలుసా? నువ్వు గొర్రెగా ఉండకూడదు, ద్రాక్షావల్లిలా ఉండాలి. ద్రాక్షావల్లిని ఆ పాదులో, ఆ కాండములో మనము ఒక కాండముగా అందులో వెలిసినాం అనుకోండి, ఇక్కడ మన వేరుంటుంది. ఇక్కడ నుంచి ద్రాక్ష తీగ వెళ్ళిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా దాని పాదు ఎక్కడుంది? ద్రాక్షావల్లిలో ఉంది. ఇక్కడ నుంచి సారాన్ని తీసుకుంటుంది. ఈ ద్రాక్ష తీగ అక్కడికి వెళ్ళిపోతుంటుంది. ఆ చివరిని బట్టి లాగామనుకోండి, వస్తుందా? అస్సలు రాదు, తెగిపోతుంది. కానీ మొదలు మాత్రం ఊడిపోయే ప్రసక్తే లేదు. అదే మొదలు నుంచి గుంజు, అది ఎక్కడున్నా కూడా తిరిగి ఎక్కడికి వస్తుంటుంది. అంటే దీనిలో ఉన్న నీతి ఏంటో తెలుసా? నాయన, తొలినాళ్ళలో మీరు గొర్రెల్లా ఉన్నారు, నేను లైన్లో పెట్టాను. కానీ మీ ముగింపు అంకంలోకి వచ్చేసరికి మీరు ఎలా ఉండాలి? ద్రాక్షావల్లిలా ఉండాలి. ఇందుకు మిమ్మల్ని పీకెయ్యాలంటే కూడా ఎవరికి ఇదిగో అసాధ్యంగా ఉండాలి. మీరు పాదుకోవాలి నాలో. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, మరలా ఇక్కడికి రావాలి. ఇక్కడ నుంచి మీరు సారాన్ని తీసుకోవాలి. ఎంత నీతి ఉందో చూడండి దేవుని వాళ్ళరా, ఎంత నీతి ఉందో. ఓ చిక్కుడు చెట్టు, ఓ బీర చెట్టు మన ఇంటి పక్కన పెడితే అది డాబా ఎక్కేస్తుంది, పైన అల్లుకుంటుంది, పచ్చగా నిగనిగలాడుతుంటుంది. భలే ఉంది ఈ మొక్క అనుకుంటున్నాం. కానీ అంత పచ్చదనానికి కారణం ఎక్కడో భూమి మీద చిన్న కాండము, దాన్ని కట్ చేసామనుకోండి క్షణాల్లో పైన వాడిపోతూ ఉంటుంది. ఇక్కడ జాయింట్ లేకుండా అక్కడ నువ్వు విస్తరించడం అసంభవము. అది మనకు అర్థం కావాలి. ఈరోజు సంఘం అనే ద్రాక్షావల్లిలో మనం అంటుకట్టబడి లేకుండా, ఇదిగో క్రీస్తులో మనం అంటుకట్టబడి లేకుండా మనం విస్తరిస్తామంటే అది విస్తరించేది కాదు. అది మనకు సంతృప్తినివ్వదు. దేవుని వాళ్ళ సంతృప్తినివ్వదు. కాబట్టి ఈరోజు దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవు ద్రాక్షావల్లిలా ఉండాలి, నువ్వు ఇంకా గొర్రెలా ఉండటానికి వీలు లేదు. నువ్వు ఇందులో పాతుకొని పోవాలి. ఇది ఏంటి అనగానే సంఘము. ఈ సంఘము ఏదో కాదు, దేవుడు స్థాపించినటువంటి పర్వతం. కాబట్టి మోషే గారితో సీనాయి కొండ మీద మాట్లాడాడు, అపోస్తలులతో గలిలయ కొండ మీద మాట్లాడాడు. నేటి క్రైస్తవ సమాజం మనతో సంఘము అనే ఈ మందిరం అనే కొండ దగ్గరే దేవుడు మాట్లాడతాడు. ఇక్కడికి రావాలి, మనం వినాలి, నేర్చుకోవాలి, సమాజానికి వెళ్ళి మనం ప్రకటించాలి. కాబట్టి సంఘపు సహవాసాన్ని మనం వృద్ధి చేసుకోవాలి ప్రియులారా. సంఘములో మనం పాదుకొని పోవాలి. ఎందుకంటే ఇది మనది. అందుకని సంఘాన్ని కూడా అందరినీ నిలబెట్టి చూడండి. ఒక ద్రాక్షావల్లి ఇలానే ఉంటారు. ద్రాక్ష చెట్టు ఉంటుంది, పందిరి అంతటికి ఎక్కుతుంటుంది. కొన్ని అప్పుడే ఎక్కుతుంటాయి, తీగలు పారుతుంటాయి. కొన్ని ఆల్రెడీ తీగ బారి కాయలు కాస్తుంటుంటాయి. కొన్ని పందిరిని అల్లుకుంటుంటాయి. కొన్ని మొలకలు వచ్చేస్తుంటుంటాయి. అందుకని సంఘం అంతా నిలబెట్టండి. వృద్ధులు ఉంటారు, అంటే అప్పటికే కాయలు కాసేస్తున్నారు. నడివయసు ఉంటారు, పందిరికి పాకుతూ ఉంటున్నారు. ఇదిగో యవనస్తులు ఉంటారు, అప్పుడే సగం ఎదుగుతూ ఉంటున్నాయి తీగలు. కొన్ని మొలకలు వచ్చేస్తుంటాయి, అంటే పిల్లలు, సండే స్కూల్ పిల్లలు అన్నమాట. ఓ ద్రాక్షావల్లి ఎలా ఉందో సంఘాన్ని కూడా అలానే దేవుడు పెట్టాడు. ఈ ద్రాక్షావల్లిలో మనం ఉన్నామా? ఆలోచించండి. కాబట్టి మన ఆశ్రయం ఇచ్చేది, మనకు నెమ్మదినిచ్చేది, మనలో నుంచి భయాన్ని తీసేది ఒకటి ఉందంటే, కొండ మీద దేవుడు కనపడగానే మోషే గారికి ఆనందము దేవుని వాళ్ళ, నా తండ్రి నన్ను దర్శించాడు అని. గలిలయ కొండ మీద యేసుక్రీస్తు వారు కనపడగానే చనిపోయిన ప్రభువు మరలా మాకు ఇక్కడ కనపడ్డానే ఓ సంతృప్తి చూడండి. మాలో ఒక ధైర్యం వచ్చిందని శిష్యులు మాట్లాడుకుంటున్నారు.
సర్వలోకానికి తెగించి వెళ్ళిపోతున్నారు, ఏమైనా కానీ అనుకుంటున్నారు. ఎందుకు? చనిపోయిన వాడు మా కళ్ళ ముందు తిరిగి లేచి గలిలయ కొండ మీద మాకు కనపడ్డాడు. అంటే ప్రభువు మరలా మమ్మల్ని దర్శించాడు. మేము కూడా చావైనా పర్వాలేదు, ఈ పనిలో మేము ఉండాలనుకుంటున్నాం. కొండ మీద ప్రభువును కలవకపోతే తోమా చూడలేదు ఇంట్లో ఉన్నప్పుడు. ఏమన్నాడు? సింపుల్గా తీసేశాడు. ఆయన లేచాడని మీరు చెప్తున్నారా? నేను మాత్రం నమ్మే ప్రసక్తే లేదు. ఆయన గాయాలు ఏలు పెడితేనే నేను నమ్ముతా. వీడికి ఎందుకు వచ్చింది అపనమ్మకం? స్పాట్లో మనం లేకపోతే ఎన్నో అపనమ్మకాలు వచ్చేస్తాయి మనకి. స్పాట్లో మనం లేకపోతే అనుమానం ఎక్కువ మనకి. మందిరానికి వచ్చి ఒక మెసేజ్ విన్నవాడి ప్రవర్తన వేరుంటుంది, మందిరములోనికే రాకుండా బయట మాట్లాడే తీరి వేరే ఉంటుంది. మందిరములోనికి వచ్చిన వాడి మాట విధానం వేరుంటుంది దేవుని వల్ల. అది మనకు అర్థం కావాలి. గలిలయ కొండ మీద యేసుతో కలిసిన వాడి ప్రవర్తన ఏంటో తెలుసా? ఇక నేను చావనైనా చేస్తాను, ఎందుకంటే చచ్చినోడే తిరిగి లేచి మరలా మాతో మీటింగ్ పెడితే, మాతో కలిసి మాట్లాడుతుంటే ప్రభు అంటే మేము చస్తే లేవా? మేము లేస్తాం. కాబట్టి మేము ఎందుకు నోరు మూయాలి? ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని ప్రభువు చెప్పగానే, సరే ప్రభువా మేము వెళ్ళిపోతున్నామని ధైర్యాన్ని పుంజుకొని అక్కడ నుంచి కదులుతుంటున్నారు. సంఘము అనేది మనకు ధైర్యాన్ని ఇస్తుంటుంది. సంఘం మనకు నెమ్మదినిస్తుంటుంది, భరోసానిస్తుంటుంది. ఇదిగో మనలో నుంచి భయాన్ని తీసివేస్తుంటుంది దేవుని వాళ్ళ. అందుకనే ప్రతి వారం సంఘానికి రావాలి. సంఘానికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో మనం పాల్గొనాలి. ఈ మహాపర్వతమైన క్రీస్తు పరిచర్యలో మనము కూడా అంటుకట్టపడి ఉండాలి. ఎందుకంటే మన కాలం అయిపోతుంటుంది, మన జీవితం ముగింపులోనికి వెళ్ళిపోతుంది. ధైర్యం మనలో ఉండాలి, ఇదిగో నమ్మకం మనలో ఉండాలి. ఏంటో ఆ నమ్మకం తెలుసా? నేను కూడా మృతులలో నుంచి తిరిగి లేస్తాను అనే నమ్మకం. అది ఎప్పుడు సాధ్యం అంటే ద్రాక్షావల్లిలో మనం ఉంటేనే సాధ్యం. ఇక్కడ తెగిపోతే నువ్వు ఎక్కడ విస్తరించిన దానివల్ల ఫలితమేమీ లేదు దేవుని వల్ల. కాబట్టి క్రైస్తవ జీవితంలో తొలినాళ్ళలో మనం గొర్రెలా ఉండొచ్చు, కానీ మన ముగింపు అంకములోనికి వచ్చేసరికి మనం ద్రాక్షవల్లిలా ఉండాలి. దేవుడు మనలో అదే చూస్తాడు. అంటు కట్టబడి ఉన్నావా లేదా? దేవుడు మనకి ఏది చేయాలన్నా ఆయన ఏమనుకుంటాడు తెలుసా? నీకేదని నేను చేయాలంటే నీలో ఏది ఉందో చెప్పు, నీ దగ్గర ఏముందో చెప్పు. నాకు ఉద్యోగం కావాలండి అని ఒక యవనస్తుని అడుగుతాను ఒక దగ్గరికి వెళ్ళి, నువ్వేం చదివావో చెప్పు. నేనేం చదవలేదంటే అంటే నీకాడ ఏ టాలెంట్ ఉందో నాకు కావాలి. నీకేం ఉద్యోగం ఇస్తానో? ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇస్తాడా? నీకాడున్న సామర్థ్యం తెలిస్తే, నువ్వు దేనికి అర్హత కలిగి ఉంటావో, నీకాడున్న టాలెంట్ తెలిస్తే దానికి సంబంధించింది నీకు ఇస్తాడు. ఈరోజు లోకంలో మనకు సహాయం చేయాలనుకుంటావు. నీకేమొచ్చు? నాకు డ్రైవింగ్ వచ్చండి, రైట్. ఇదిగో మా ఆఫీసర్ ఉన్నాడు, అతని కారు డ్రైవర్గా నువ్వు వెళ్ళిపో, నెలకు 15,000 రూపాయలు ఇస్తాను. నాకు డ్రైవింగే వచ్చు, రైట్, నువ్వు అక్కడ ఆ కారు డ్రైవ్ చేసుకోపో. నీ దగ్గర ఏముంది నీకేదని చేయాలంటే? ఇది లోకంలో మనుషులు అడుగుతుంటున్నప్పుడు పరలోకమందున్న దేవుడు కూడా మన అదే అడుగుతాడు. నేను మీకు చెయ్యాలంటే మీ దగ్గర ఏముంది చెప్పండి. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య వచ్చింది ఎలీషా గారి దగ్గరికి. ఎలీషా గారి దగ్గరికి వచ్చి అంటుంది, రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనములో ఈ మాట చూసుకొని ముగించుకుంది. ఎంత చక్కగా మాట్లాడుతుందంటే ఆవిడ, ఓ పేదరికంలో ఉంది, భర్త చనిపోయాడు, పిల్లలను అవతలి వాడు యజమాని వచ్చి పిల్లల్ని దాసులుగా తీసుకొని జీతానికి తీసుకెళ్ళిపోవాలని వాడు ఫిక్స్ అయిపోయాడు. భర్తే చచ్చిపోయాడు, కన్నబిడ్డల్ని కూడా నేను ఎలా వదులుకోవాలని తల్లి కన్నీరు మున్నీరు అవుతుంటుంది. ఎలీషా గారి దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. ఏమంటుంది చూడండి. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చచ్చిపోయాడయ్యా, నా పెనిమిటి యెహోవాయందు భక్తి గలవాడు, నీకు తెలుసు కదా ప్రభు. ఇప్పుడైతే అప్పులవాడు నా 2 కుమారులను దాసులుగా ఉండుటకు వారిని పట్టుకొని పోవటకు వచ్చి ఉన్నాడు. ఆ తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది. నాకు ఇంటి నిండా అప్పులున్నవి, అప్పులు తీర్చకుండానే మా ఆయన చచ్చిపోయాడు. అప్పులోడు వచ్చి ఇంటి ముందు కూర్చున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? నా 2 పిల్లల్ని తీసుకొని ఇదిగో దాసులుగా ఉండటానికి తీసుకుపోతానంటున్నాడు. అయ్యా, నా భర్తే చచ్చిపోతే భర్త జ్ఞాపకాలు నా పిల్లల్లో చూసుకుంటూ నేను బ్రతుకుతుంటున్నాను. నా పిల్లలు కూడా నాకు దూరం అయితే నేను ఎలా బ్రతకాలి చెప్పయ్యా. ఓ తల్లి గుండె బాదుకుంటుంది ప్రియులారా. ఆ తల్లి కన్నీరు మున్నీరు అవుతుంటుంది. అప్పుడు ఎలీషా గారు సూటిగా ఒక మాట అంటున్నాడు. ఆ కింది మాటలో, అమ్మా ఇదంతా వద్దు, సూటిగా చెప్తున్నాను, నా వలన నీకేం కావాలి? నీ ఇంటిలో ఏమున్నది? చూసారా? నా వలన నీకేం కావాలో చెప్పు.
నా వల్ల నీకేం కావాలి, నీ ఇంటిలో ఏమున్నది, నీ ఇంటిలో ఏమున్నది. అప్పుడు ఏముంటుంది కింద? అందుకు ఆమె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉంది. ఇక్కడ మొదటి ప్రశ్న ఏంటి, రెండో ప్రశ్న ఏంటి ఎలీషా గారు అడిగింది? నా వలన నీకు ఏమి కావాలి, మొదటి ప్రశ్న. ఇప్పుడు దేనికి ఆన్సర్ చేయాలి ఈవిడ? ఈ మొదటి ప్రశ్నకు ఆన్సర్ చేయాలి. నా వల్ల నీకేం కావాలంటే నీ వల్ల నా అప్పు తీరాలని చెప్పాలి ముందు ఈవిడ. కానీ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తుంది. సెకండ్ క్వశ్చన్ ఏంటి? నా వల్ల నీకేం కావాలి, నీ దగ్గర ఏమున్నది, నీ దగ్గర ఏమున్నదంటే నా వల్ల నీకేం కావాలనే ప్రశ్నను పక్కన పెట్టేసింది. రెండో ప్రశ్నకు తెలివిగా ఆన్సర్ చేస్తుంది. నా దగ్గర నూనె కుండ మాత్రమే ఉంది. గొప్ప గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి స్త్రీ, గొప్ప వ్యక్తిత్వం కలిగిన స్త్రీ. దేవుడు అడుగుతున్నాడు, నా వల్ల నీకేం కావాలని దేవుడు మన అడుగుతున్నాడు. నా వల్ల నీకేం కావాలన్నప్పుడు నీ వల్ల నాకు ఇది కావాలని దేవుడిని ఎప్పుడు మనం అడగకూడదు. మనలో ఏముందో చెప్పాలి దేవునికి, మనలో ఏముందో చెప్పాలి. హిజ్కియా, నువ్వు మరణమవుతున్నావు, నువ్వు బ్రతకవు, ఇదిగో నీ ఇంటిని చక్కబెట్టుకో అనగానే వెంటనే గోడ తట్టు తిరిగి హిజ్కియా ఏం చేస్తున్నాడు? కన్నీళ్లు విడుచుతూ ప్రార్థన చేస్తున్నాడు. బ్రతికించు తండ్రి అనట్లేదు, కన్నీళ్లు విడుచుతూ ప్రార్థన చేస్తున్నాడు. కన్నీళ్లు ముందొచ్చాయి, నెక్స్ట్ ప్రార్థన వచ్చింది. దేవుడు కూడా ఏమంటాడు తెలుసా? హిజ్కియా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. ప్రార్థన విన్నాడా, కన్నీళ్లు చూశాడా? ఆలోచించండి. హిజ్కియా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూసింది, నీ నోటి మాట కాదు, నీలో నుంచి వచ్చున్న కన్నీళ్లు నాకు కనపడ్డాయి. దేవుడు మనలో చూడాలనుకుంటేది అదే దేవుని వాళ్ళరా. హిజ్కియా నోటి నుంచి ప్రార్థన వస్తుంది. నీ ప్రార్థన కాదు, నీవు కన్నీరు విడుచుట నేను చూచితినంటే మోకరించగానే మన కళ్ళల్లో నుంచి జల జల జలమని కన్నీరు కారిపోవాలి. మన హృదయాంతరాలలో భక్తి ఉంటే దేవుని వాళ్ళరా. దేవుడు చూసేది అదే, దేవుడు చూసేది అదే. పెదాల నుంచి ప్రార్థన కాదు, మన హృదయాంతరాల్లో దేవుడికి మనం దగ్గర అయ్యామని మనకు తెలియకుండానే మన కన్నీళ్ళు వస్తాయి. నోటిలో నుంచి మాట తర్వాత వస్తుంది. హిజ్కియా గోడ తట్టు తిరగగానే కన్నీళ్ళు వస్తున్నాయి. దేవుడు అంటున్న, హిజ్కియా నీ కన్నీళ్ళని నేను చూశాను, పో బ్రతికై, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని నీకు పొడిగించేస్తానని, గిఫ్ట్గా ఇస్తానని, పో. ప్రార్థన విన్నాడా? కన్నీటిని చూసి ఇచ్చాడా? ఆలోచించండి. కన్నీటిని చూచి ఈ పేదరాలతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నా వల్ల నీకేం కావాలి అంటున్నప్పుడు ఆవిడ అంటుంది, నీ దగ్గర ఏముంది అనగానే నీ వల్ల నాకు ఇది కావాలంటలేదు, నా దగ్గర ఏముందంటే ఒక నూనె కుండ మాత్రమే ఉంది మహానుభావ అనగానే, రైట్, ఆ నూనె కుండ ఇదిగో అనేక పాత్రలు ఇంటి చుట్టూ నీ వీధిలోనికి వెళ్ళి అన్ని పాత్రలు తెచ్చి నీ ఇంట్లో పెట్టుకుని ఆ నూనె వాటిలో పోయండి, వెళ్ళిపోండి అనేసి ఎంబటే ఎలీషా గారు అన్నారు. అదే ప్లేస్లో మనం ఉంటే ఉన్నదే 2 కేజీల నూనె ఉంది, ఊరంతా పాత్రలు తెచ్చుకోమని ఇంట్లో పెట్టిపోయామంటాను. 2 కేజీల నూనె ఎన్నిట్లో పోతామయ్యా? ఆ పాత్ర నిండనే లేదు నూనె. మనకు అనుమానం వస్తుంది, అనుమానకం ముందు వస్తుంది, నమ్మకం మనకి తర్వాత వస్తుంది. భక్తుల జీవితాల్లోనికి వెళితే ముందు నమ్మకం. నీ వెళ్ళి ముందు ఆ నూనె అన్ని పాత్రలో పోయి అంటే అన్ని పాత్రలు, ఇంట్లో ఉన్న అన్ని పాత్రలు వాకిట్లో పరిచేశారు. ఆ వీధిలోకి వెళ్ళి ఆ ఆంటీ వాళ్ళ, ఈ అంకులు వాళ్ళు ఇవన్నీ పిల్లలు పట్టుకొచ్చేస్తున్నారు. అన్ని పాత్రలు పెట్టి అన్ని పాత్రలు ఈవిడ నూనె పోస్తుంటుంది. పాత్ర నిండిందాక ఈ పాత్రలో నూనె అయిపోవట్లేదు. చూసారా? సజీవ సాక్ష్యాలు. ఒక పాత్ర పెట్టి ఆ పాత్రలో నూనె ఉంచితే అది నిండేంత వరకు ఈ పాత్రలో నూనె అయిపోవట్లేదు. ఎంత ఆశ్చర్యం దేవుని వాళ్ళరా. ఎప్పుడు ఆగిపోయిందో తెలుసా నూనె? ఆ కింది మాటలు మీరు చూడండి, 6వ వచనం. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అమ్మా లేవమ్మా, ఒరే ఆ చివరిన ఆంటీ వాళ్ళ ఇంటికి పోయి ఒక 2 దేపారు, ఆ ఆంటీ వాళ్ళే కూడా తెచ్చాను మమ్మీ. ఈ చివరిన అంకులు ఉండు కదా, అక్కడ కూడా తెచ్చాను మమ్మీ. మన ఇంట్లో ఏమన్నా, మన ఇంట్లో అయిపోతేనే కదా మరలా బయటికి తెచ్చాను మమ్మీ. ఇక లేవారా? లేవు మమ్మీ, అన్నీ అయిపోయినాయి, అన్నీ నిండిపోయినాయి, ఎక్కడన్నా ఎక్కడ లేవు మమ్మీ, అందరు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాను. అప్పుడు ఏం జరిగిందట? పాత్రలన్నీ నిండి ఇదిగో ఇక పాత్రలు లేవని చెప్పాను, అంతలో నూనె నిలిచిపోయాను. ఎప్పుడు నిలిచింది నూనె? పాత్రలు ఉండంగా నిలిచిందా? పాత్రలు అయిపోతే నిలిచిందా? దేవుడు తన ఆశీర్వాదాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తే మనం అలిసిపోవాలి. గుర్తుపెట్టుకోండి, పాత్రలు అయిపోవాలి, ఉండే నూనె నిండాలి. పాత్రలు అయిపోయినాయి అన్నప్పుడు నూనె ఆగింది. పాత్రలుంటే ఆగేదైనా నూనె
నేలలో నుంచి పెట్రోల్ తీస్తున్నాం, అది అయిపోయేది కానే కాదు దేవుని వాళ్ళరా. 3 సముద్రం మనకు కనపడుతుంది, అది అయిపోయేది కాదు దేవుని వాళ్ళరా. ఈరోజు ఇదిగో సజీవంగా మనం బ్రతుకుతున్నాం, పంచభూతాలను ఆస్వాదిస్తూ. అవి ముగించేటి కావు దేవుని వాళ్ళరా ఒక పరిధి వరకు. మరి దేవుని ఆశీర్వాదాలు, అమ్మా నీ దగ్గర ఏముందనగానే నా దగ్గర నూనె కుండుంది, పో నూనె నింపుకోపో, అన్నీ నిండిపోయాయి. నిండిపోగానే వెంటనే ఇదిగో ఎలీషా గారి దగ్గరకు వచ్చి చెప్తుంది, అయ్యా ఇదిగో దైవజనుడు అతను ఎందుకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు, నీవు పోయి నూనెను అమ్ము, నీ అప్పు తీర్చు, మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని చెప్పాను. అప్పు మాత్రం తీర్చుకునేంతవరకు ఉంది ఆయిలు, అప్పు తీరుతుంది, తర్వాత నీ కుటుంబం బ్రతుకుతుంటుంది. దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు అధికంగానే ఉంటాయి, మనకు అర్థం కావాలి. ఇందులో ఉన్న నీతి ఏంటంటే, దేవుడు మనకేదైనా చేయాలంటే దేవుడు ముందు నీ దగ్గర ఏముంది చెప్పు, నీ దగ్గర ఏముంది. అప్పుడు మనం ఏం చెప్పాలో తెలుసా? మోషే సీనాయి కొండ మీద నిన్ను కలుసుకున్నాడు, అపోస్తలులు గలిలయ కొండ మీద నిన్ను కలుసుకున్నారు. ఇదిగో నేను సంఘమనే నువ్వు ఏర్పాటు చేసిన మహాపర్వతమైన ద్రాక్షావల్లిలో నేను అంటు కట్టబడి ఉన్నాను. నాకెందుకు చెయ్యవు నువ్వు? నాకెందుకు చెయ్యవు? దేవుణ్ణి ప్రశ్నించే సామర్థ్యం మనలో ఉండాలంటే మన బ్రతుకు అంత స్థాయిలో ఉండాలి. అప్పుడు ఇక్కడ ఆనందంగా ఉంటాము. జీవితం ముగించిన తర్వాత మరలా అక్కడ కూడా సంతోషకరంగా మనకు ప్రవేశము దక్కుతుంటుంది. నటించేవారిగా మనం ఉంటే నాశనములోనికి మనం వెళ్ళిపోతాం ప్రియులారా. వద్దు, మనం జీవించాలి. మన కాలం అయిపోతుంటుంది. ఇలా కనపడ్డవాడు అలా కనపడట్లేదు, ఈ రోజున్నవాడు రేపు ఉండట్లేదు, రేపేమి సంభవించను మనకి తెలియదు. ఒక నిరీక్షణ కలిగి మనం బ్రతకాలి. చావులో మనం ధైర్యంగా కన్నుమూసి ఆ పరలోకం మనకు దక్కుతుంది అనుకోవాలి. మనతో ఉన్న వాళ్ళే సమాధిలోనికి వెళ్ళిపోయారు కదా, ఆలోచించండి. ఆ సమాధిని తవ్వితే ఉంటారా ఇప్పుడు వాళ్ళు? కుళ్ళిపోయిన దేహాలు, శిథిలమైపోయిన ఇదిగో అస్థి పంజరాలు మనకు కనపడతాయి. ఒకరోజు మనతో ఉన్నవారు, మనతో తిన్నవారు, చక్కటి వస్త్రాలు కలిగిన వారు ఈరోజు ఏరి. మన చుట్టూ ఉన్న మరణాలను చూసినప్పుడు మన హృదయాలలో మార్పు రావాలి దేవుని వాళ్ళ. మనం బ్రతకాలి. నా తర్వాతది మా చెల్లి చనిపోయింది. ఇంటికి వెళ్ళినప్పుడు బీరువా నిండా మా చెల్లె బట్టలు ఉన్నాయి, కానీ ఈరోజు మా చెల్లి లేదు. సమాధి తవ్వితే ఉంటుందా? ఆలోచించండి. 2 బిడ్డలు, ఎన్నో ఆశయాలు, పిల్లలతో మాట్లాడిన మాటలు, కొడుకుతో మాట్లాడుతూ, ఒరేయ్ నువ్వు పెద్దోడివై పెళ్లి చేసుకుంటే నువ్వు నిజంగా మాకు తిండి పెడతావారా అంటే ఎక్కడికి ఆలోచించింది? వీడు పెద్దోడవుతాడు, నా కొడుకు పెళ్లి చేస్తాను, నా కొడుకు భార్య వస్తుంటుంది, కోడలు నా ఇంటికి వస్తుంది, ఒరే ఆ రోజు నీ భార్య మాటిని నాకు తిండి పెడతావా? మా చెల్లి తన కొడుకుతో మాట్లాడుతూ ఉంటుంది. కొడుకుతో వాడి పసిబిడ్డగా ఉండగానే ప్రాణాలను విడిచిపెట్టింది. ఈ జ్ఞాపకాలు చాలా మనల్ని మారడానికి ఆలోచించండి. ఈరోజు మనతో ఉన్నవారు అనేక మంది వెళ్ళిపోయారు దేవుని వల్ల. ఈ మరణాలు చూడగానే ఏమనిపిస్తుంది తెలుసా? చావు ఇంత సింపుల్గా ఉంటుందా? మాట్లాడుతూ ప్రాణాలు విడిచిపెడతారా? ఇది ఇలా మాట్లాడుతూ అలా చచ్చిపోతారా? క్షణాలలో కన్ను మూసి ఇదిగో అసలు నిస్వార్థంగా అసలు నిశ్చలంగా మారిపోతున్న స్థితిని మనం చూస్తుంటున్నప్పుడు ఇంత సింపుల్గా చచ్చిపోవడం. గంటలలోనే మట్టిలో పెట్టేసి మనం ఇంటికి వచ్చేస్తుంటున్నాం దేవుని వల్ల. రేపు మన జీవితాల్లో జరిగేది అదే. ఒక్కసారి గుండె మీద చేసుకొనండి. మనకున్న ధైర్యం ఏంటి? మనకి పరలోకం ఉన్నదా? మన నిరీక్షణ ఏంటి? మనకు సంతోషం ఏంటి? మనకు ఆనందం ఏంటి? చెప్పండి దేవుని వల్ల. మనకున్న ఆనందం వల్ల ఒకటే, మీకంటే తొందరగా కొండ మీదకి వెళ్తున్నాడు, అక్కడికి రండి అన్నాడు అపోస్తలులను. సజీవంగా లేచి ప్రభువు కనపడ్డాడు. ఈరోజు సంఘం అనే పర్వతములో మనం అంటుకట్టపడి ఉంటే ఈ పర్వతము పరలోకమందున్న దేవుడు ప్రారంభించింది. ఇదే సంఘమును యేసుక్రీస్తు 2వ రాకడలో ఎక్కడికి తీసుకెళ్తానన్నాడు? మృతులలో నుంచి లేపి పరలోకానికి తీసుకొని వెళతానన్నాడు. కాబట్టి సంఘముతో సహవాసం కలిగి ఉందాము, చక్కటి ప్రణాళికలు వేసుకుందాం. ఇదిగో ఎక్కువగా మాట్లాడకుండా బ్రతుకులో భక్తిని మనం చూపెట్టుతూ ఇదిగో ద్రాక్షావల్లిలో అంటుకట్టబడి పరలోకపు వారసులుగా మనం ఉండాలని మీ అందరికీ విన్నవించుకుంటూ ఈ మాటలు ముగిస్తుంటున్నాను. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల నాయన, మీ మాటలు మీ పిల్లలకు నేను చెప్పినట్టుగా విన్న మీ పిల్లలు విన్నట్టుగా తండ్రి, ఈ ఉన్నతమైన మాటల్లో సారాన్ని గుర్తెరిగి తండ్రి, కఠినమైన నిర్ణయాలు తీసుకొని తండ్రి మీ సంకల్పంలో పాత్రధారులుగా ఉండినట్లు కృప చేయండి తండ్రి. ఈ కార్యక్రమానికి నాంది పలికిన మీ పిల్లల కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. సంఘ కాపరి గారిని, కుటుంబాన్ని ఆశీర్వదించండి.
సంఘ కార్యనిర్వాహకులను, పరిచారకులను మీరు ఆశీర్వదించండి. మీ పనిలో మేమంతా నాయన చక్కటి ఐక్యత కలిగి నమ్మకస్తులుగా బ్రతికి పరలోకాన్ని దక్కించుకునే బాధ్యతను మాకు అనుగ్రహించమని, మీ కృపకు పాత్రలుగా మమ్మల్ని మలుచమని క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.